ములుగు కలెక్టర్ కార్యాలయం ముందు మిడ్ డే మీల్స్ కార్మికులు ధర్నా నిర్వహించారు. వంట కార్మికులను తీసివేసి ప్రైవేట్ పరం చేసే విధానాలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 5 నెలలుగా వేతనాలతో పాటు పెండింగ్లో ఉన్న వంట బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 రూపాయల కనీస వేతనం ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి విన్నవించారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న పాఠశాలలో పనిచేస్తున్న వంట కార్మికులు పడుతున్న అనేకమైన ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి అనేక దఫాలుగా తీసుకుపోయినప్పటికీ కూడా స్పందించని కారణంగా ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు అలాగే డిఓ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రధానమైన సమస్యలు ఏంటి అంటే ఈరోజు ప్రభుత్వం కోడిగుడ్లకు 5 రూపాయలు ఇస్తూ ఉంది. మరి మార్కెట్లో 7 నుంచి 8 వరకు కోడిగుడ్ల ధరలు పలుకుతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంలో ప్రతి ఎగ్గుకు ఒక గుడ్డుకు 2 నుండి 3 రూపాయలు కళ్ళ ముంతల నష్టం కనిపిస్తూ ఉంది. మరి ఇలా నష్టం జరుగుతూ ఉంటే కూడా అక్కడక్కడ కొంతమంది ఉపాధ్యాయులు వాళ్ళు కొంచెం ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మెజారిటీగా ఉన్న